తెలంగాణ ఆటో డ్రైవర్లందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీకు మద్దతుగా ఇవాళ 21 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న ఒక బాధతో కరీంనగర్ లో ప్రత్యేకంగా నిన్న కరుణాకర్ అనే ఒక ఆటో డ్రైవర్ చనిపోవడం చాలా బాధ కలిగించింది. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి ఇవాళ ఆటో డ్రైవర్లకి మద్దతుగా ఇవాళ ఆటోలో నేను అసెంబ్లీకి బయలుదేరినా. మీ ఆటో కష్టాలు అదే చెప్పడానికి ఖచ్చితంగా ఇలా అసెంబ్లీలో మాట్లాడదాం. ఆటోలు అంటే ఒక చిన్న చూపు చూస్తా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆటోలు వస్తే లోపలికి పంపరా? ఇవాళ ఆటోదారులకి మద్దతుగా ఇవాళ ఆటోలో నేను వస్తే ఆ ఆటోని లోపల పంపించకపోతే నిరసనగా ఇవాళ అసెంబ్లీకి నేను నడుచుకుంటూ పోతా ఉన్నాను లోపలికి. ఇది చాలా బాధాకరమైన విషయం. వెనకట ఎంతో మంది కార్లు లేనప్పుడు ఆటోలలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు, బస్సులలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా మంది ఉండే. ఇవాళ ఆటోని లోపల పంపించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేను వాస్తవంగా నిరసనగా అసెంబ్లీకి ఇవాళ నడుచుకుంటూ లోపలికి పోతా ఉన్నాను. ఎందుకంటే ఆటోని లోపలికి అలౌ చేయలే కాబట్టి. జై తెలంగాణ, జై కేసీఆర్.